నమస్కారం BV9 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. రామ్ విలాస్ పాస్వాన్ కన్నుమూత. పాస్వాన్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళి. ముగిసిన పరపతి సమీక్ష, వడ్డీ రేట్లను సవరించని RBI. రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులను ఆమోదించే అవకాశం. ప్రశాంతంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ గురువారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఢిల్లీలో ప్రధాని మోదీ ఆయన మృతి పట్ల నివాళిగా అర్పించారు. కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లిన ప్రధాని పాస్వాన్ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. కుమారుడు చిరాగ్ పాస్వాన్ ను ఓదార్చారు. పాస్వాన్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ మాట్లాడారు. బీహార్కు చెందిన దళిత నేతగా రామ్ విలాస్ ఎనలేని కీర్తిని గడించారు. లోక్ జనశక్తి పార్టీని స్థాపించిన ఆయన 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గత కొన్ని వారాల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాస్వాన్ ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. 1990 దశకంలో దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ అమలు చేయడంలో రామ్ విలాస్ పాస్వాన్ కీలక పాత్ర పోషించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష తరువాత వడ్డీ రేట్లను సవరించడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. 3 రోజుల పాటు పరపతి సమీక్షను జరిపిన బోర్డు నిర్ణయాలను ఈ ఉదయం దాస్ వెల్లడించారు. RBI నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన శక్తికాంత్ దాస్ రెపో రేటు 4% వద్ద, రివర్స్ రెపో రేటు 3.35% వద్ద కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధి నిదానంగా సాగుతున్న వేళ వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని, ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రానున్న 3 నెలల వ్యవధిలో మరింతగా తగ్గుతుందని అంచనా వేస్తున్నామని, 2021లోని 4వ త్రైమాసికం నాటికి RBI టార్గెట్కు దగ్గరకు వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. Aspire to confidence and hope. Some of this optimism is being reflected in people's expectations. In September 2020 round of RBI's survey, households expect inflation to decline modestly over the next 3 months, indicative of the hope that supply chains are mending. Our projections indicate that inflation would ease closer to the target by Q4 2021. Our other surveys also conducted in September indicate that consumer confidence is turning upbeat on the నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాజేశ్వర్, విజీ గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అంతకుముందు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ సరళి కొనసాగేలా చర్యలు చేపట్టారు.
ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్ట సవరణ బిల్లులను ఆమోదించే అవకాశమూ ఉంది. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం కంటే ముందే మధ్యాహ్నం 2:30 గంటలకు వ్యవసాయ పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పర్యటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్లో ఓటింగ్ సరళిని కవిత పరిశీలించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో కవిత ముచ్చటించారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి చేరుకున్న కల్వకుంట్ల కవితకు దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు ఉంచిన గదిలో ఒక్కసారిగా మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా తేలింది. పరికరాలు కాలి బూడిదవ్వడంతో దాదాపు 2 కోట్ల మేర నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు చిక్కుల్లో పడ్డారు. వ్యాపారం కోసం తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు ఎంపీకి చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్తో పాటు ఆ సంస్థ డైరెక్టర్లు, అధికారులపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఏడాది మార్చి 21న బ్యాంకు చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఫిర్యాదు చేయగా మంగళవారం కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు నిన్న హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 11 చోట్ల సోదాలు జరిపారు. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఇండ్ భారత్ సంస్థకు వివిధ బ్యాంకులు కలిసి 941 కోట్ల రూపాయలు, దీనికి అదనంగా మరో 62.80 కోట్లు మంజూరు చేశాయి. కర్ణాటకలో తొలుత విద్యుత్ ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేసిన ఇండ్ భారత్ ఆ తర్వాత దానిని తమిళనాడులోని చిటుకోరిన్కు మార్చింది. సంస్థ ఏర్పాటు తర్వాత వివిధ పద్ధతుల ద్వారా నిధులను మళ్లించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గు ద్వారా కూడా నిధులను మాయించేసినట్లు బయటపడింది.
కరోనా దెబ్బకు ప్రైవేట్ దవాఖానాలు తలుపులు మూసుకున్న సర్కారు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద ఖరీదైన వైద్యాన్ని అందిస్తూ పేదలకు బాసటగా నిలిచిన ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయానికి తెరతీసింది. కరోనాకు వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే ఇవ్వాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర నాయకత్వంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. MCRHRDలో గురువారం జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కె తారక రామారావు, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. సమావేశ వివరాలను మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు వివరించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో గౌరవ సహచర మంత్రివర్యులు కేటీ రామారావు గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, అదేవిధంగా హైదరాబాద్ నుండి ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇందులో సభ్యులుగా ఉన్నారు. గతంలో వైద్యం విషయంలో అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘం ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి విషయాల మీద చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజలు భయాందోళన పడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకి ఇక్కడే చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైన సందర్భంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా యునానిమస్గా గత 7 నెలల నుంచి వైద్య రంగంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ల నుంచి మొదలుపెట్టి శానిటేషన్ వర్కర్ వరకు 108 కానీ 104 కానీ 102లో పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు, మా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, డిపార్ట్మెంట్ నడిపేటువంటి HODs కావచ్చు, మాతో సహా అందరూ ఏ దవాఖానా తెరవన్నాడు, ఏ డాక్టర్ ముందుకు రాన్నాడు, ఏమైద్దో అనేటువంటి ఆందోళన ఉన్ననాడు ప్రజలకు ధైర్యాన్ని కలిగించి భరోసానిచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజల్ని ఆదుకున్నటువంటి ఈ శాఖకి సంపూర్ణంగా అభినందన తెలియజేస్తా అని చెప్పి వారు టీడీపీ నేతలు పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత ఎజెండా కోసం కలిశారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉపకరించేటటువంటి విద్యాదీవన కార్యక్రమాన్ని చాలా ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు వరుసని ప్రారంభించుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కార్యక్రమం కానివ్వండి, సమూలంగా విద్యా వ్యవస్థలోనే ఒక పెరుమార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సంస్కరణ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తులో అనేకమైనటువంటి లాభాలు ఆర్జించేటటువంటి అవకాశం ఉంటుంది. అనేకమైన విప్లవాత్మకమైనటువంటి సంస్కరణకు శ్రీకారం చుడుతున్నటువంటి అరుదైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గర్వపడుతున్నానని మనవి చేస్తున్నా. అది ఒక అంశం. ఇక అసలు నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం జోలికి వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందనటువంటి ఆంధ్రప్రదేశ్గా మిగిలింది. చంద్రబాబు నాయుడు గారు
5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఏపీలో మంత్రులు పేటరేగిపోతున్నారని టీడీపీ నేత పట్టాభి పేర్కొన్నారు. మంత్రి జయరాం ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అస్పరిలో 203 ఎకరాలు తప్పుడు పత్రాలు సృష్టించి తన బినామీల పేర్ల మీదకు మార్చుకున్నారని తెలిపారు. జగనన్న జేబు కత్తెరను విచ్చలవిడిగా వాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఇక మంత్రిపై కేసు నమోదైన జగన్ ఎందుకు కాపాడుతున్నారని పట్టాభి ప్రశ్నించారు. ఆయన తండ్రి గారి పేరు మీద, జగనన్న గారి పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అనేక పథకాలు ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే పాత పథకాలకి కొత్త పేర్లు పెట్టుకునే ప్రక్రియలో భాగంగా కానివ్వండి, ప్రజల్ని మభ్యపెట్టడానికి రకరకాల పథకాలు, జగనన్న అది, జగనన్న ఇది అని చెప్పి చాలా గొప్ప గొప్ప పేర్లు పెడుతూ ఉంటారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, వాళ్ళ మంత్రులకి, ప్రజాప్రతినిధులకి, అంటే వైసీపీ కండువాలు వేసుకున్నటువంటి పెద్ద మనుషుల కోసం ప్రత్యేకించి ఒక పథకం పెట్టారండి. ఎక్స్క్లూజివ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ పార్టీ వర్కర్స్ అండ్ మినిస్టర్స్ ఆర్ హూ ఎవర్, ఎక్స్క్లూజివ్గా ఒక పథకం పెట్టారు. అది పాపం చాలా మందికి తెలియదు. ఆ పథకం పేరేంటంటే జగనన్న జేబు కత్తెర. ఇదండి ఆ పథకం, జగనన్న గారి జేబు కత్తెర. ఈ జగనన్న జేబు కత్తెర పథకం కేవలం వైసీపీ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వీళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గత ప్రభుత్వం అమలు చేసిన పాత పథకానికి రంగులద్ది జగనన్న విద్యా కానుక పేరుతో జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, అది దేశంలో ఎక్కడా లేదన్నట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం గతంలో విద్యా సంవత్సరం ప్రారంభమవడానికి వారం ముందే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, 2 జతలు షూస్ అందించారని తెలిపారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం బెల్టు, బ్యాగు, టై, వర్క్ బుక్స్ని అదనంగా అందించి గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. 8-9 తరగతి చదివే విద్యార్థుల కోసం టీడీపీ ప్రభుత్వం 149 కోట్లు ఖర్చు చేసి సైకిళ్లు అందించిందని, ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని విద్యార్థులకు ఇవ్వకుండా మూలన పడేసిందని పేర్కొన్నారు. 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇంకో 200-250 కోట్లు అదనంగా. సంతోషం, ఎందుకంటే ఏదైనా ఓ మంచి పని చేసేటప్పుడు ఆహ్వానించాలి, సమర్థించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇదేదో అసలు భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెడుతున్న పథకంలాగా దీని కోటాను కోట్లు ప్రచార ఆర్భాటం చేసి ఈ పథకాన్ని ప్రారంభించడం నవ్వొస్తా ఉంది. గతంలోనే ఈ పథకం కింద విద్యా సంవత్సరం మొదలయ్యే మొదటి వారంలోనే 2 జతలు యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా షూస్, సాక్సెస్ ఇవన్నీ గతంలో ఇచ్చేవాడు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆ పిల్లవాడికి కానీ విద్యార్థినికి కానీ బెల్టు, బ్యాగు, టై, వర్క్ బుక్స్ అదనంగా జోడించారు. దీనికి ఒక పథకం పేరు పెట్టి అసలు భారతదేశంలోనే కొత్త పథకాన్ని మేము తీసుకొచ్చామన్నట్టుగా వీళ్ళు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు. ఇందులో గతంలో మా ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి పథకం 8-9 చదివేటటువంటి భారత్లో గత 24 గంటల్లో 70,496 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,06,161కి చేరింది. గత 24 గంటల సమయంలో 964 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,06,490కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 59,06,069 మంది కోలుకున్నారు. 8,93,592 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లో చికిత్స అందుతోంది. కాగా దేశంలో నిన్న ఒక్క రోజులోనే 11.6 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కన్నుమూత. పాస్వాన్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళి. ముగిసిన పరపతి సమీక్ష. వడ్డీ రేట్లను సవరించని ఆర్బీఐ. రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులను ఆమోదించే అవకాశం. ప్రశాంతంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి BV9 న్యూస్.